హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నోరూరించే పాలకూర ఉల్లికారం ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఇప్పుడే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీ రెసిపీ అండి ఇది. నిమిషాల్లో తయారైపోతుంది. రుచి మాత్రం అదిరిపోతుంది. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒక్క ముద్ద తిన్నవారు ఇంకా కావాలని అడుగుతారు, అంత బాగుంటుందండి. ఇది చేయడం కోసం నేను ముందుగానే పాలకూరని వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను అయితే ముక్కలా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోనే పొట్టు తీయని వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్ లాగా కాకుండా ఇలా కచ్చపచ్చగా దంచుకుంటే మనకు అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులోనే పసుపును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు ఉంటే ఈ టైంలో యాడ్ చేయండి, నేను లాస్ట్లో యాడ్ చేశాను. అలాగే ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఉల్లికారాన్ని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మనం ఉల్లిపాయ పచ్చివి వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ ఫ్రై చేయండి, మూత పెట్టి తీస్తూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లేదంటే మనకి పచ్చిగానే ఉండిపోతుందండి. సో ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్ చేసినట్టు. చూడండి, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకోవాలి. ఉల్లికారం అనేది పాలకూరకి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ కారం అనేది పాలకూరకి బాగా పట్టాలన్నమాట. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. పాలకూరలో మనకి నీళ్ళు అనేవి ఊరుతూ ఉంటాయండి. ఆ వాటర్ అన్ని ఇంకిపోయి పాలకూర అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. చూడండి ఎలా వచ్చాయో వాటర్, ఇవన్నీ ఇంకిపోవాలన్నమాట. ఇక్కడ నేను కరివేపాకుని యాడ్ చేస్తున్నానండి, మీరు తాలింపులోనే వేసుకోవాలి. మరోసారి బాగా కలుపుతూ మూత పెట్టి తీస్తూ బాగా మగ్గించుకోండి. మనకి పాలకూరలో ఆల్రెడీ ఉప్పు అనేది ఉంటుందండి. సో ఎప్పుడైనా పాలకూర చేసే టైంలో ఉప్పుని చూసుకొని యాడ్ చేయాలండి. అన్ని కర్రీస్లో వేసినట్టు ఈ కర్రీలో కూడా వేసామంటే ఉప్పు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. సో పాలకూర చేసిన ప్రతిసారి ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలండి. ఇలా మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి వేయించి పొడి చేసిన ధనియాల పొడి, జీలకర్ర పొడిని కూడా వేసుకోవాలి. ఈ పొడులు కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసిలా కలుపుకొని 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండి పాలకూర ఉల్లికారం రెడీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పాలకూర మాత్రం బాగా వేగాలి, వేగి పైన ఆయిల్ తేలాలన్నమాట. అలా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.